హలో ఎవ్రీవన్, ఈరోజు ఎంతో రుచికరమైన హలీంని ఇంట్లోనే ఎలా తయారు చేయాలి అనేది తెలుసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు మరియు తయారీ విధానం తెలుసుకుందాం రండి. వెల్కమ్ టు స్టక్ కిచెన్. ఇవాళ హలీం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. హలీంకి కావాల్సిన పదార్థాలు: పచ్చెనగపప్పు, దాలు, పెసరపప్పు, మినపప్పు, కందిపప్పు, ఇవన్నీ మసూర్ దాల్ ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయాలి, గోల్డ్ కలర్లో వచ్చే వరకు. కందిపప్పు 2 స్పూన్లు, మినపప్పు 2 స్పూన్లు, పచ్చెనపప్పు 2 స్పూన్లు, మసూర్ దాల్ 2 స్పూన్లు, పెసరపప్పు 2 స్పూన్లు అన్నీ వేసి గోల్డ్ కలర్లో బాగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని సన్నగా బాగా కలుపుతా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే బాగుంటుంది, మంచి వాసన వస్తుంది. అన్నీ ఇలా రెడ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి. మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. ఆపేసుకున్నాం, పొయ్యి స్టవ్ ఆపేస్తాం. దీన్ని వేరే బౌల్లో తీసుకున్నామా? ఇది వేరే బౌల్లో తీసుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాము. ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నామండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని గోల్డ్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి బాగా. ఆయిల్ కూడా బాగా హీట్ అయింది కదా? బాగా అయింది. అన్నీ వేసుకొని అన్నీ వేసేస్తారా? కొంచెం ఇప్పుడే కదపు కొంచెం కలుపు. కిలో మటన్ తీసుకున్నాం కదండి. 1/2 కిలో మటన్కి 1/2 కిలో ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తీసుకున్నానండి. 1/2 కిలో గోధుమ రవ్వ 1/2 కిలో తీసుకోవాలండి. ఇది శుభ్రంగా కడుక్కొని పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఫ్రై చేసి పెట్టుకున్నాము. ఇవి కూడా వేసుకొని బాగా కడిగి పెట్టుకున్నాము. దీంట్లో వాటర్ ఎన్ని పడతాయా? 1 లీటర్ వాటర్ పడితే, కావాలంటే తర్వాత కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 లీటర్ పోతాము. బాగా ఉడకాలి. దీనిలో ఆయిల్ పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. బాగా కలుపుకుందాం. ఈ పప్పులు అవన్నీ బాగా ఉడికేలోపు ఈలోపు గ్యాస్ పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని మటన్ ఉడికించుకుందామండి. ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ నూనె వేస్తున్నాము. 4 గంటలు పడుతుంది. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకున్నామండి. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలా, హై మీద పెట్టుకోవాలా? హై మీద పెట్టుకోవాలి, మటన్ ఉడకాలి కదా. ఇది కొంచెం మగ్గాక అల్లం పేస్ట్, ఉల్లిపాయలు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకుని చిన్న ఉల్లిపాయలు 2 వేసుకున్నాము. చిన్న టమాటాలు 2 తీసుకున్నామండి. 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, కారం కావాలంటే.
వేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవడం. కొంచెం వాటర్ వేసుకొని మటన్ కదా ఉడకాలి కదా కొంచెం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని వాటర్ పోసి బాగా కలుపుకోవాలా. బాగా కలిపేసి ఒక మూత పెట్టేసి 4 విజిల్ రానిద్దాము. పుదీనా కొత్తిమీర కాసుకొని పెట్టుకొని వేసుకున్నామండి. అదేంటి ఉడికింది అత్తయ్య? చూడండి ఇది బాగా చల్లారింది. చల్లారాక లైట్గా మిక్సీ వేసుకోవాలి. బాగా ఉడికిపోయిందండి మెత్తగా. దీన్ని బాగా చల్లార్చుకున్నాక మిక్సీ పెట్టుకున్నాను. ఒక రౌండ్ అంటే లైట్గా పట్టుకోవాలండి, మరీ మెత్తగా కాకుండా. ఇలా మిక్సీ పట్టేసుకుందాం మొత్తం. పట్టేసుకొని వేరే గిన్నెలోకి తీసుకుందామా? ఇప్పుడు మటన్ కూడా మిక్సీ పట్టుకున్నామండి. ఇది ఇలా మిక్సీ పట్టుకొని రెండు బాగా కలుపుకోవాలా ఇప్పుడు? బాగా కలుపుకొని మిరియాలు నెయ్యి వేసుకున్నాము. హాఫ్ స్పూన్ మిరియాలండి, నెయ్యి, స్టవ్ ఆన్ చేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. నెయ్యి బాగా పైకి తేలే వరకు బాగా చిన్న మంట మీద బాగా కలపాలండి. కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటిద్దా? అందుకని బాగా ఎంతసేపు ఉడకబెట్టుకోవాలి అత్తయ్య? ఒక 10 నిమిషాలు. చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది, అంటే మనకి హలీం ఉడికిపోయినట్టే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆయిల్ నెయ్యి అంతా కూడా బయటకు వచ్చేసింది. సో స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నామని. అంతేనండి, ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. 2 నిమ్మకాయలు పిండుకోవాలండి. ఇలానే మిగిలిన చెక్కలన్నీ పిండేద్దామా? పిండేసుకొని